अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं భిక్షాం దేహి చ పార్వతీ. ఈరోజు దసరా నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం జరపబడుతుంది. ఆమె గురించిన వివరాలు మీ ర్యామ్ స్టోరీస్లో ఈరోజు నేను మీకు చెప్తాను. జీవుడిలో ప్రాణశక్తి లేదా జీవశక్తిని నిలపడానికి ఆహారం అవసరం. జీవులకు ఆహారాన్ని అందించే అమ్మ అన్నపూర్ణ. పూర్వం పార్వతీ పరమేశ్వరులు కాశీలో కాపురం ఉండేవారు. ఓసారి అయ్యవారు సృష్టిలో అన్నం సహా అన్నీ మాయే, అన్నం లేకపోతే జీవుడు ఉండలేడా అన్నాడు. కోపం వచ్చిన పార్వతి అలిగి కాశీ నగరాన్ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆహారం దొరక్క కరువు కాటకాలతో జీవులు విలవిలలాడసాగారు. చివరికి అందరూ కలిసి అమ్మను ప్రార్థించక వారి బాధను చూడలేని అమ్మ అన్నపూర్ణగా కాశీ తిరిగి వచ్చింది. వారి ఆకలి తీర్చిందిట. పరమేశ్వరుడు కూడా తన మాటను వెనక్కి తీసుకొని భిక్షాపాత్రను తీసుకొని అమ్మ వద్దకు వెళ్ళి ఆహారం అడిగాడట. అప్పుడు అమ్మ ఆయనకు భిక్ష వేసి ఆకలి తీర్చిందట. అప్పటి నుంచి ఆమె అన్నపూర్ణేశ్వరిగా కాశీలో కొలువై ఉండి జీవుల ఆకలి తీరుస్తుంది అంటారు. ఎంతైనా అమ్మ అమ్మే కదా, సర్వలోకాలకు అమ్మ ఆమె. జీవుల బాధల్ని ఆమె చూడలేరు. అందుకే అన్నపూర్ణేశ్వరిగా వచ్చి సాక్షాత్ పరమశివుడికి భిక్ష వేసింది ఆమె. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఆ అన్నపూర్ణాదేవి దయవల్లనే మన లోకమంతా కూడా ఎటువంటి ఆకలి బాధలు లేకుండా చల్లగా ఆయురారోగ్యాలతో బతుకుతున్నామన్నది సత్యం కదా. అందుకే ఆమెను మనం సదా తలుచుకుంటూనే ఉండాలి, ధ్యానించుకుంటూనే ఉండాలి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.